నమస్తే వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ అంటే పెళ్లి వరకు మాత్రమే అనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్లు వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్, సమంత, తమన్నా, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు తమ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ బ్రేక్ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన, వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. మరోవైపు కృతి శెట్టి కూడా మళ్ళీ బలమైన కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తుంది. సమంత మా ఇంటి బంగారంతో యాక్షన్ జోనర్ లోకి ఎంట్రీ ఇస్తుండగా, తమన్నా ఇరుముడిలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ జోష్ లో సాగుతుంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. కెరీర్ ప్రారంభం నుంచి ట్రోలింగ్, విమర్శలు ఎదుర్కొంటున్న అనన్యకు ఆమె తండ్రి చమ్కీ పాండే ఎప్పుడు అండగా నిలుస్తున్నారు. కెరీర్ లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా నిరాశపడొద్దని ధైర్యం చెప్పారట. అలాగే అనన్య వ్యక్తిగత జీవితంలో వచ్చిన బ్రేకప్ సమయంలో కూడా ఆమెకు మానసికంగా చాలా సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా చాంద్ మేరా దిల్ సినిమాలో అనన్య చేసిన డాన్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడంతో అది భరతనాట్యాన్ని అవమానించడం కాదని, కేవలం ఒక క్రియేటివ్ ఫ్యూజన్ మాత్రమేనని చమ్కీ పాండే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తండ్రిగా ఆయన చూపిస్తున్న ఈ సపోర్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సౌత్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ కలిసి చేసిన హాయ్ రే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇట్లు అర్జున సినిమా కోసం ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మెలోడీ ట్యూన్ కు అనిరుద్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్, అనిరుద్ సోషల్ మీడియాలో చేసిన ఫన్నీ కన్వర్జేషన్ కూడా ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయింది. పూర్తి పాట ఈ నెల 28న విడుదల కానుండగా ఇది మరో చార్ట్ బస్టర్ అవుతుందని మ్యూజిక్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడు సీఎం దళపతి విజయ్ గురించి యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల విజయ్ ని కలిసిన అర్జున్ ఒకే ఒక్కడు సినిమా గుర్తొచ్చిందని విజయ్ తనతో చెప్పినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముదల్వన్ సినిమాతో విజయ్ ను పోలుస్తూ మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అర్జున్ కూడా విజయ్ ను రియల్ లైఫ్ ముదల్వన్ అంటూ ప్రశంసించారు. ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా విజయ్ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి తెలుగు సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకొస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించడం విశేషం. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నందిని రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంతను కన్విన్స్ చేయడం చాలా కష్టమని, ప్రతి సీన్ గురించి ఆమె లోతుగా ఆలోచిస్తుందని చెప్పారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ ఏది చేసినా సమంత అద్భుతంగా చేస్తుందని కొనియాడారు. ప్రస్తుతం ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది సమంత కెరీర్ లో మరో స్పెషల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో ప్రీమియర్స్ పై కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఓవర్సీస్ ప్రీమియర్స్ కు ఇప్పటికే క్లారిటీ వచ్చినా తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇంకా ఫైనల్ కాలేదని టాక్ వినిపిస్తోంది. థియేటర్ల రెంటల్ విధానం, పర్సంటేజ్ మోడల్ వ్యవహారంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయట. ముఖ్యంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఒకవేళ ఏపీలో మాత్రమే ప్రీమియర్స్ వేసి తెలంగాణలో వేయకపోతే అభిమానుల నుంచి అసంతృప్తి వచ్చే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద టీం కు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లైనప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్, ప్రభాస్ తో సలార్ 2, యష్ తో KGF 3 లాంటి భారీ ప్రాజెక్టులు లైనప్ లో ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో మహేష్ బాబుతో కూడా ప్రశాంత్ నీల్ ఒక భారీ సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ రాజమౌళి వారణాసితో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత నీల్ తో సినిమా చేస్తే అది బాక్స్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ కాంబో వెంటనే సెట్ అయ్యే అవకాశాలు మాత్రం తక్కువగా కనిపిస్తున్నాయి.
ఉపేంద్ర ఇంట్లో నిశ్చితార్థ వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట ఉపేంద్ర కుమారుడి ఎంగేజ్మెంట్ అనుకున్న అసలు విషయం వేరే అని తేలింది. హీరో నిరంజన్ సుధీంద్ర డాక్టర్ సంజన రాణితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఫోటోలను ఉపేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు భారీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల సీతా పయనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నిరంజన్ ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ వేడుకలో ఉపేంద్ర, ప్రియాంక, వారి కుమారుడు కూడా సందడి చేశారు. రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పుడు అత్యంత కీలకంగా మారిన సినిమా పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానాపై చరణ్ చూపిస్తున్న నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. త్రిబుల్ తర్వాత వచ్చిన సినిమాలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు చరణ్ పూర్తి ఫోకస్ పెద్దిపైనే పెట్టారు. ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మరోవైపు బుచ్చిబాబు కూడా చరణ్ ను సోదరుడిలా భావిస్తున్నానని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అందరి మైండ్ లో ఒకే ప్రశ్న వినిపిస్తుంది. చరణ్ పెట్టుకున్న నమ్మకాన్ని బుచ్చిబాబు నిలబెడతాడా లేదా అనేది. పాన్ ఇండియా సినిమాలకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ఇప్పుడు రామ్ చరణ్ మరోసారి ప్రూవ్ చేస్తున్నారు. పెద్ది కోసం ఆయన దేశవ్యాప్తంగా భారీ ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ముంబై, భోపాల్, బెంగళూరులో భారీ ఈవెంట్స్ నిర్వహించగా ఇప్పుడు ఢిల్లీ, చెన్నై, విజయనగరం, హైదరాబాద్లలో కూడా భారీ ప్రమోషన్స్ జరగనున్నాయి. ప్రతి మార్కెట్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఆయా ప్రాంతాల నేటివిటీకి తగ్గట్లుగా ఈ ఈవెంట్స్ ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ స్థాయి ప్రమోషనల్ రూట్ మ్యాప్ భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు ఇంతియాజ్ అలీ, హీరోయిన్ దీపికా పదుకొనే మధ్య జరిగిన ఒక చిన్న వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కాక్టైల్ సినిమాలో దీపిక పాత్ర గురించి మాట్లాడిన ఇంతియాజ్ బయట కనిపించే ఇమేజ్ కు భిన్నంగా ఆమెలో మరో అల్లరి కోణం ఉందని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించడంతో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం మొదలైంది. దీంతో ఇంతియాజ్ అలీ వెంటనే స్పందించి దీపిక తనకు చాలా మంచి స్నేహితురాలని, సరదాగా మాత్రమే వ్యాఖ్యలు చేశానని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ వివరణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టు పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్నాళ్ళు షూటింగ్స్ తో బిజీగా ఉన్న బన్నీ ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి యూరోప్ వెకేషన్ కు వెళ్ళినట్లు సమాచారం. ఇటలీ, ప్యారిస్ ప్రాంతాల్లో ఆయన హాలిడే ఎంజాయ్ చేస్తున్నారట. జూన్ నుంచి రాక అసలు రేంజ్ లోకి వెళ్లబోతుందని, ముఖ్యంగా ముంబైలో భారీ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, రష్మిక, జాన్వీ కపూర్ లాంటి క్రేజీ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా శాటిలైట్ డీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదలై చాలా కాలమైనా ఇప్పటికీ శాటిలైట్ డీల్ ఫైనల్ కాలేదని టాక్ వినిపిస్తుంది. నిర్మాత కళ్యాణ్ రామ్ భారీ రేట్ ఆశిస్తున్నారట. టార్మా, జీ తెలుగు, జెమినీ ఛానల్స్ ప్రయత్నించిన ధర విషయంలో ఒప్పందం కుదరకపోయిందని సమాచారం. ఇప్పుడు ఈటీవీ కూడా రేస్ లోకి రావడంతో కొత్త చర్చ మొదలైంది. సింహాద్రి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డీల్ పై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇలాంటి హాట్ అండ్ ట్రెండింగ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మూవీ మ్యాక్స్ ని ఫాలో అవుతుండండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ టు స్టూడియో యువ.